లూకా సువార్త 7వ అధ్యాయము 11వ వచనం నుండి 17వ వచనం వరకు. నేటి సువార్తలో యేసు ప్రభు మరణించిన వితంతువు యొక్క కుమారునికి జీవాన్ని ప్రసాదించడం గురించి ధ్యానం చేసుకుంటున్నాం. యేసు నయీను గ్రామమునకు వెళ్ళుచుండగా శిష్యులు గొప్ప జనసమూహములు ఆయన వెంట వెళ్ళుచుండరి. యేసు ఆ గ్రామ ముఖద్వారమును ప్రవేశించినప్పటికీ జనులు ఒక యువకుని శవమును వెలుపలకు మోసుకొని పోవుచుండరి. అతడు ఆ గ్రామమున గల ఒక వితంతువునకు ఏకైక కుమారుడు. ఆ గ్రామ ప్రజలు అనేకులు గుంపులు గుంపులుగా వెంట నుండిరి. ఆ తల్లిని చూచి యేసు కనికరించి ఆమెతో ఏడవద్దమ్మా అని పలికి ముందుకు సాగి పాడెను తాకెను. వెంటనే దానిని మోయిచున్నవారు నిలిచిపోయిరి. అప్పుడు యేసు, యువకుడా, లెమ్ము అని నీతో చెప్పుచున్నాను అనెను. వెంటనే ఆ మరణించిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగెను. యేసు వారిని తల్లికి అప్పగించెను. అందరూ భయభ్రాంతులై మన మధ్య ఒక గొప్ప ప్రవక్త వెలసెను, దేవుడు తన ప్రజలను దర్శింపవచ్చెను అని చెప్పుకొనుచు దేవుని స్తుతించరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభు దయగలవాడు, కరుణ కలవాడు, జాలి కలవాడు. ఎవరెవరైతే బాధలతో కష్టాలతో తన చెంతకు వచ్చారో వారందరి యొక్క కష్టాలను ప్రభువు తీసివేసి ఉన్నారు. నేటి సువార్తలో వితంతువు యొక్క కుమారుడు మరణించగా ఆ కుమారునికి జీవాన్ని ప్రసాదించి ఆ వితంతువును ప్రభువు ఓదార్చి ఉన్నారు. ప్రియా మిత్రులారా, నయీను అనే గ్రామములో ఒక పేద విధవరాలు నివసించింది. ఆమెకు ఒకే ఒక కుమారుడున్నాడు. ఆ కుమారుడు మరణించినప్పుడు ఆమె కన్నీరు మున్నీరుగా ఏడ్చి విలపించింది. ఆ గ్రామస్తులందరూ కూడా ఎంతో బాధపడ్డారు. వారందరూ కూడా ఆమెను ఓదార్చి తన కుమారునికి శవాన్ని సమాధి చేయటానికి మోసుకుంటూ వెళ్తున్నారు. అదే సమయంలో యేసు ప్రభు ఆ జన సమూహానికి ఎదురుపడగా ప్రభు అక్కడ పరిస్థితి తెలుసుకున్నారు. అక్కడ విలపిస్తున్న ఆ వితంతువును ప్రభు చూసి ధైర్యపరుస్తున్నారు. ఏడవద్దమ్మా, ధైర్యంగా ఉండు అని ప్రభు తెలియచేసి ముందుకు వెళ్లి పాడెను తాకారు. మరణించిన బాలునికి ప్రభు తెలియజేస్తున్నారు, ఓ బాలుడా లెమ్ము అనగానే ఆ బాలుడు జీవముతో లేచి కూర్చున్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, యేసు ప్రభు అంత శక్తివంతుడు. యేసు ప్రభుకి మరణం మీద అధికారం ఉంది. యేసు ప్రభుకి సమస్త మీద అధికారం ఉంది. ప్రియా సహోదరి సహోదరులారా, మరణించిన లాజరుకు జీవాన్ని ప్రసాదించారు ప్రభు. లాజరు సమాధి ముందు ప్రభు నిలబడి లాజరు బయటకు రమ్ము అని ఆజ్ఞాపించగానే మరణించిన లాజరు జీవముతో సమాధి బయటకు వచ్చాడు. ప్రియా సహోదర సహోదరులారా, మరణించిన యాయూరు కుమార్తెను ప్రభు తాకి జీవాన్ని ప్రసాదించాడు. ఈ విధంగా ప్రభుకి మరణం మీద అధికారం ఉంది అని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే తండ్రి సమస్త మీద కుమారునికి అధికారం ఇచ్చాడు. ఇహపరమలందు ప్రభుకి సర్వాధికారం వసగబడింది. ప్రియా సహోదరి సహోదరులారా, అందుచేత మనము మన జీవితాన్ని ప్రభుకి సమర్పించుకోవాలి. నేటి సువార్తలో విలపిస్తున్న వితంతువు యొక్క బాధను ప్రభు తీసివేశాడు. మన జీవితంలో కూడా కొన్నిసార్లు ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనప్పుడు మనము నిరాశకు లోనవుతూ ఉంటాం, నిస్పృహకు లోనవుతూ ఉంటాం. ప్రియా సహోదరి సహోదరులారా, ప్రభు మన చెంతకు వచ్చినప్పుడు మనలో ఉన్న నిరాశను తీసివేస్తాడు. ప్రభుని మన జీవితానికి, మన గృహానికి ఆహ్వానించుకుంటే తప్పకుండా మనలో ఉన్న నిరాశను తీసివేస్తాడు. మనలో ఉన్న వేదనలను, బాధలను తీసివేస్తాడు. ప్రియా సహోదరి సహోదరులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు, పరిశుద్ధుడవు, ప్రేమ కలిగిన ప్రభువా, దయగల సర్వేశ్వర, ప్రభువా, నేటి సువార్తలో మరణించిన నయీను గ్రామానికి చెందిన వితంతువు కుమారునికి జీవాన్ని ప్రసాదించి ఉన్నావు. మా జీవితంలో కూడా మీరు వేంచేశారండి. మాకు నీ జీవాన్ని ప్రసాదించండి. నీ పవిత్రాత్మ శక్తిని, నీ పవిత్రాత్మ వరములను కుమ్మరించమని ప్రార్థన చేయుచున్నాం. ప్రభు, ఈ రోజున ఎవరెవరైతే ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయుచున్నారో అటువంటి వారందరినీ కూడా దీవించమని,
మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమెన్.